హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మిక్స్డ్ లెటర్ కోడింగ్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మిక్స్డ్ నెంబర్ కోడింగ్ ఎలా చేయాలని చూసాం కదా. మొత్తం కోడింగ్ అండ్ డీకోడింగ్ 8 వీడియోస్, 8 మోడల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ 5 మోడల్స్ అనేవి ప్రీవియస్ వీడియోస్లో చూసేసాం మనం, అండ్ బేసిక్స్ కూడా నేర్చుకున్నాం. వాటి లింక్స్ మీకు కావాలంటే ప్లేలిస్ట్లో ఉంటాయి, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తున్నాను. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, దిస్ ఈజ్ 6th మోడల్ అనమాట. మిక్స్డ్ నెంబర్ కోడింగ్ అనేది 6th మోడల్. ఈ మోడల్లో ఏంటి అంటే సేమ్ మిక్స్డ్ నెంబర్ కోడింగ్లో మనం ఎలా కంపేర్ చేసి చేసామో ఇక్కడ కూడా మిక్స్డ్ లెటర్ కోడింగ్లో కూడా ఇచ్చిన కోడ్ని, వర్డ్ని ఓకే మిగిలిన వర్డ్స్ సెంటెన్స్తో కంపేర్ చేసి చూస్తాం. కంపేర్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, మనం ఇంకా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో సన్ అండ్ మూన్ మీన్స్ ఈఐకే, బిఐకే, టిఐకే అంట. అంటే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, సన్ అండ్ మూన్. సన్ అండ్ మూన్ అంటే కోడ్ ఏమి ఇచ్చాడు? ఈఐకే, బిఐకే, టిఐకే. సన్ అంటే ఈఐకే, ఎండ్ అంటే బిఐకే, మూన్ అంటే టిఐకే అని అనుకుంటారేమో. అలా అనుకోకూడదు. ఇక్కడ సీక్వెన్స్ ఏమీ లేదు, వీటి కోడ్స్ ఇవే, కాకపోతే కొంచెం తారుమారు చేసి ఇస్తాడు. అది ఫైండ్ అవుట్ చేయడమే మన పని. ఓకే, నెక్స్ట్ చూడండి, సన్ బీట్ మీన్స్ బిఐకే, కిఐకే. సన్ బీట్ అంటే ఏంటంటే బిఐకే, కేఐకే. ఓకే, అండ్ మూన్ ఫేజ్ మీన్స్ ఈఐకే, బియూకే. మూన్ ఫేజ్ అంటే ఏంటంటే ఈఐకే, బియూకే. నేనేం చేయలేదు, వాడి క్వశ్చన్లో ఏవైతే కోడ్స్ ఇచ్చాడో వాటినే ఇక్కడ కొంచెం క్లారిటీగా రాసుకున్నాను. మీరు ఎగ్జామ్లో అయితే ఇలా రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీకు ఇక్కడ అర్థం అవడం కోసం నేను రాశాను అంతే. ఓకేనా? అయితే వాట్ ఈజ్ కోడ్ ఫర్ ఎండ్? ఎండ్కి కోడ్ ఏంటి అని అడిగాడు. ఫస్ట్ కోడ్ ఎవరికి అడిగాడు? ఎండ్కి అడిగాడు. ఈ మూడిట్లో ఎండ్ ఎక్కడుంది? ఇక్కడుంది. అవునా? సన్కి, మూన్కి కోడ్ ఏంటో తెలిస్తే మిగిలింది ఎండ్ కోడే కదా మనం తెలుసుకోవాల్సింది. రైట్. ఇప్పుడు సన్ ఉంది కదా, మిగిలిన 2 సెంటెన్స్లో సన్ ఎక్కడుందో చూడండి, ఇక్కడుంది. ఓకే, ఇందులో ఉంది అండ్ ఇందులో ఉంది. ఇప్పుడు ఈ 2 సెంటెన్స్ని కంపేర్ చేయండి. ఈ రెండిట్లో సన్ ఉంది కదా. ఓకే, పక్కా సన్ ఉంది కదా, ఉంది. వాడిచ్చిన కోడ్స్లో కూడా ఇప్పుడు సన్ కోడ్ ఏంటి? ఈ రెండిట్లో కామన్గా ఏదైతే ఉందో అదే సన్ కోడ్. ఎందుకు? మిగిలిన లెటర్స్ ఏం కామన్ లేవు ఈ రెండిట్లో. సో ఈ రెండిట్లో కామన్ ఉన్నది సన్ ఒక్కటే కాబట్టి ఈ 2 కోడ్స్లో కామన్ ఉన్నది బిఐకే, అంటే సన్ అంటే బిఐకే. ఓకే, ఇంకేముంది? మూన్ ఉంది. మూన్ ఇంకా మిగిలిన సెంటెన్స్లో ఎక్కడైనా ఉందా చూడండి, లాస్ట్ సెంటెన్స్లో ఉంది. ఎస్, ఈ సెంటెన్స్లో మూన్ ఉంది, ఈ సెంటెన్స్లో మూన్ ఉంది. ఈ 2 సెంటెన్స్లో మూన్ కాకుండా ఇంకేమైనా కామన్ ఉందా? లేదు కదా. అప్పుడు ఈ 2 కోడ్స్లో కూడా కామన్ ఉన్నది ఏంటి? ఈఐకే, ఈఐకే. అంటే మూన్ యొక్క కోడ్ ఏంటి? ఈఐకే. మనల్ని ఏం అడిగాడు? ఎండ్ యొక్క కోడ్ అడిగాడు. అవునా? సన్కి కోడ్ బిఐకే, మూన్కి కోడ్ ఈఐకే. అప్పుడు ఇంకా మిగిలింది ఎండ్ కోడే కదా. అప్పుడు ఎండ్ కోడ్ ఏమవుతుంది? టిఐకే అవుతుంది. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఇంతే, మిగతా క్వశ్చన్స్ కూడా ఇంతే చేస్తాం. ఇక్కడ ఏంటంటే సెంటెన్స్ ఇచ్చాడు, ఇక్కడ వర్డ్స్ ఇచ్చాడు చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పిఈఏ మీన్స్ టీసీవై. పిఈఏ అంటే అంట టీసీవై అంట. ఈఏఆర్ మీన్స్ సిటిపి. ఈఏఆర్ అంటే సిటిపి. ఆర్టీసీ, నెక్స్ట్ ఇక్కడ వచ్చాడు చూడండి, ఏటీఈ మీన్స్ ఆర్టీసీ. ఏటీఈ అంటే ఏంటంట? ఆర్టీసీ. దెన్ ఫైండ్ కోడ్ ఫర్ పి. పీకి కోడ్ అడిగాడు. ఫస్ట్ చూడండి, పి ఎక్కడుంది మనకి? ఇక్కడుంది. ఓకే, అంటే ఈకి, ఏకి కోడ్ ఏంటో తెలిస్తే మిగిలింది పి కోడే కదా. రైట్. ఈ అనేది ఇంకెక్కడైనా ఉందని చూడండి, ఈ రెండిట్లో ఉంది. వావ్, ఈ మూడిట్లో ఈ ఉంది. అంటే ఈ మూడిట్లో ఈ యొక్క కోడ్ ఉంటుంది కదా. సో ఈ మూడిట్లో కామన్ ఉన్నది ఏంటి? సి. అంటే ఈ యొక్క కోడ్ ఏంటి? సి. ఎందుకంటే ఇంకా మిగతా ఏమీ లేవు. మూడిట్లో ఈ అనేది కామన్గా ఉంది, ఇంకా ఏ లెటర్ లేదు కాబట్టి మూడిట్లో కామన్ ఉన్న లెటరే ఈ యొక్క కోడ్ అనమాట. సో ఈకి కామన్ ఉన్న లెటర్ సి కాబట్టి ఈ యొక్క కోడ్ సి. నెక్స్ట్ ఈకి కోడ్ తెలిసిపోయింది మనకి. ఇంకా ఏ.
ఏ అనేది మిగతా రెండిట్లో ఎక్కడుంది? మళ్ళీ ఏ మూడిట్లో ఉంది, అవునా? ఈ మూడిట్లో ఉంది, ఏ మూడిట్లో ఉంది, మూడిట్లో కామన్ టీ కూడా ఉంది. నేను చూడలేదులే. ఇప్పుడు ఎట్లా రాసుకున్నా కానీ ఓకే, సిటీ అనేవి రెండు మూడిట్లో కామన్ ఉన్నాయి. ఇక్కడ ఏ రెండు మూడిట్లో కామన్ ఉన్నాయి, అవునా? ఏకి కోడ్ టీ అవ్వచ్చు, సి అవ్వచ్చు. ఏకి కోడ్ సి అవ్వచ్చు, టీ అవ్వచ్చు. ఈ రెండిటికి ఏదైనా కానీ అసలు మనకి ఆ రెండు కోడ్స్తో పనే లేదు. ఎందుకు? మనల్ని ఏం అడిగాడు? పి ఒక కోడ్ అడిగాడు. ఈ ఏ కోడ్స్ టీ సి అయితే పి ఒక కోడ్ ఏమవుతుంది? వై అవుతుంది. సో ఆన్సర్ ఈస్ వై. ఓకే, నెక్స్ట్. ఇన్ ఏ సర్టైన్ కోడ్, ఒక కోడ్లో అంట టెల్ దెమ్ యంగ్ మీన్స్ కేలాప. టెల్ దెమ్ యంగ్ అంటే ఏంటి అంటే KELAPA అని రాశాడు దీన్ని. ఓకే, నెక్స్ట్ వైజ్ యంగ్ షార్ప్ టెల్. వైజ్ యంగ్ షార్ప్ టెల్ అంటే ఏం రాశాడు? NAPAKUPKE అని రాశాడు. బ్రింగ్ క్లవర్. ఓకే, బ్రింగ్ క్లవర్ యంగ్ దెమ్. బ్రింగ్ క్లవర్ యంగ్ దెమ్ అంటే ఏం రాశాడు? SETOPALE అని రాశాడు. నెక్స్ట్ క్లవర్ షార్ప్ యంగ్. ఓకే, క్లవర్ షార్ప్ యంగ్ టుమారో. క్లవర్ షార్ప్ యంగ్ టుమారో. దీనికి కోడ్ ఏం రాశాడు? TOKUPPAJO అని రాశాడు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వైజ్? వైజ్ కోడ్ అడిగాడు, అవునా? సేమ్ మనం ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో అదే కదా. సో ఈ క్వశ్చన్ అయితే మీరు సాల్వ్ చేయండి. ఇది హోంవర్క్ అనమాట. నేను ఈ హోంవర్క్ ఎందుకు ఇచ్చానంటే మీరు ఇప్పుడు వరకు విన్నారు కదా, మీకు అది ఎంతవరకు అర్థమైంది అనేది మీకు కూడా తెలుస్తుంది. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేశారనుకోండి, ఓకే కాన్సెప్ట్ అర్థమైంది, ఇంకా మిగతా క్వశ్చన్ సాల్వ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అనేది మీలో వస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేసి ఆన్సర్ ఏమొచ్చింది అనేది కామెంట్ చేయండి. మిక్స్డ్ లెటర్ కోడింగ్లో మనం ఏం చేయాలి? క్వశ్చన్స్ అయితే ఇలాగే ఇస్తాడు, ఏదో సెంటెన్స్ ఇస్తాడు లేదా లెటర్స్ ఇస్తాడు. మనం ఏమి ఇచ్చినా కానీ ఫస్ట్ ఏం చేయాలి? కంపేర్ చేసుకోవాలి. వాడు ఏం అడిగాడో చూసి మిగిలిన వర్డ్స్ని కంపేర్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. దిస్ ఈజ్ 6th మోడల్. ఓకే, మనకున్న 8 టైప్స్లో ఇది 6th మోడల్ అనమాట. ఇంకెన్ని ఉన్నాయి? 2 మోడల్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ అయిపోయిన మోడల్స్ ఏమో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను అండ్ అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. మీకు కావాలంటే వెళ్ళి చూడండి. మిగిలినవి కూడా నేను చేసిన తర్వాత ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.